ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినండి. గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామములు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి శిష్యగణంలో విశ్వాసమునకు మారు పేరు శ్రీ మాతాజీ వక్కెమ్మ గారు. ఈమెకు శ్రీ స్వామివారి ప్రథమ దర్శనం ఈ విధంగా కలిగింది. ఈమె చర్మ వ్యాధితో బాధపడుతూ నివారణ కోసం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరకు వచ్చింది. 6 గంటల కాలం పాటు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సన్నిధిలోనే ఉండిపోయింది. అక్కడ ఉన్నవారికి ఎవరికి ఈమె పేరు కూడా తెలియదు. కానీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈమెను చూస్తూ ఇలా అన్నారు: ఆమె ఎందుకు వచ్చిందో కనుక్కోండి అని అంటూ, వక్కెమ్మకు పురుగు కాటు కదయ్యా, ఒక్క దెబ్బకు పోదా అని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఆమెకు నివారణ తెలిపారు. అప్పటి నుంచి ఆమె ఎప్పుడూ శ్రీ స్వామివారి దగ్గరకు వస్తూ ఉండేది. శ్రీ స్వామివారి బృందానికి వంట చెరుకు విస్తరాకులు సమర్పించి ధ్యానంలో కూర్చుండేది. అలా ధ్యానంలో ఉన్నప్పుడు ఆమె ఆహారం కూడా తీసుకునేది కాదు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి శిష్యులకు, అయ్యా వక్కెమ్మ అన్నం తినడం మరిచిపోయింది, ఆమెను పిలిచి భోజనం పెట్టండి అని చెప్పి భోజనం ప్రేమతో ఆమెకు పెట్టించేవారు. ఈమెకు ఒక సందేహం ఉండేది మనసులో. తాను మాలకులానికి చెందుట వలన తాను శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి భోజనం పెట్టే సేవ, జావ పోసే సేవకు తగనని ఆమె అనుకునేది, బాధపడేది. శ్రీ స్వామివారికి ఆహారం పెట్టే సేవ చెయ్యలేకపోతున్నానని బాధపడుతూ ఉండేది. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు సర్వజ్ఞులు కదా, వారికి తెలియకపోతే కదా ఆమెను ఈ విధంగా అనుగ్రహించారు. ఒకసారి తులసవ్వ గారు, నేను స్నానం చెయ్యలేదు, వక్కెమ్మ నీవు వెళ్ళి శ్రీ స్వామివారికి జావ పెట్టు అని ఆమెను పంపించారు. కానీ ఆమెకు భయం, ఆ భయంతోనే జావ తీసుకొని అలా స్వామివారి దగ్గర నిలుచుంది. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఆమెను ఈ విధంగా ఆజ్ఞాపించారు: రా వక్కెమ్మ, భయం ఎందుకు, రేకలో జావ పొయ్యి అన్నారు. ఆమె ఆ విధంగానే చేసింది. స్వామివారికి జావ పోసే సేవ చేసుకోగలిగింది. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఆ విధంగా ఆమెకు సేవను అనుగ్రహించారు. పవిత్రమైన నడవడిక, సత్పురుషులపైన భగవంతునిపైన భక్తి శ్రద్ధలే ప్రధానమని, కులం ప్రధానం కాదని మనకు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు మనకి ఈ లీల ద్వారా తెలియజేస్తున్నారు. నిజానికి ఆమెది అంత పవిత్రమైన నడవడికే. ఎందుకంటే ఈమె బస్టాండ్లో పడుకొని ఉన్నప్పుడు ఈమె చెవి కమ్మలు ఒక దొంగ విప్పుతూ ఉంటే ఒక చెవి అయిన తర్వాత రెండవ చెవి కూడా అందించింది. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు పెన్నా నదికి ఆవల ఉన్నారని, నది ఉధృతంగా ప్రవహించటం వల్ల తాను వెళ్ళలేకపోతున్నానని బాధపడింది. కానీ ఆమెకు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిపై ఉన్న విశ్వాసంతో నదిలో అడుగు పెడితే నీరు మోకాళ్ళు కూడా దాటలేదు. ఆ విశ్వాసంతో ఆమె నది దాటి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని దర్శించుకుంది. ఓం నారాయణ ఆది నారాయణ.